ఈ నెల 9న ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవుతారని మాజీ మంత్రి హరీష్ రావు కుండబద్దలు కొట్టారు. అరెస్టు చేస్తే చేసుకుని ఏమవుతుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసులు అరెస్టులు తమకు కొత్త కాదన్న హరీష్ రావు కేటీఆర్ పై నమోదు చేసింది అక్రమ కేసు అని చెప్పారు. మరికొందరి నేతలపై కూడా కేసులు పెడతారని తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఎన్ని కేసులైనా ఎదుర్కొంటామన్నారు. ఇక తప్పు జరిగినట్లు హైకోర్టు ఎక్కడ చెప్పలేదన్న హైకోర్టు కొందరు కావాలని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇటు రేవంత్ వి డైవర్షన్ పాలిటిక్స్ అంటూ నిప్పులు చెరిగారు. ఇక ప్రభుత్వ చర్యలను పార్టీ పరంగా ఎదుర్కొంటామని ఎక్కడా తగ్గబోమన్నారు. మరోవైపు హైకోర్టు తన క్వాష్ పిటిషన్ తోసిపుచ్చడంతో లీగల్ టీంతో చర్చిస్తున్నారు కేటీఆర్. త్వరలో తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నారు. మరోవైపు కేటీఆర్ కు ఏసీబీ అధికారులు రెండోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9న విచారణకు రావాలి నోటీసులు పేర్కొన్నారు. అటు మాదాపూర్లోని గ్రీన్ కో కార్యాలయంలో ఏసీబీ ముమ్మర సోదాలు చేపట్టింది. ఉదయం నుంచే గ్రీన్ కో కార్యాలయంలో సోదాలు జరుపుతోంది. ఇక ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో తన తప్పేమీ లేదని కేటీఆర్ చెప్తున్నారు. ఫార్ములా ఈ రేస్ తో హైదరాబాద్ ప్రతిష్ట పెరిగిందని, కోట్లకు మించి చెల్లింపులకు అనుమతి అవసరం లేదన్నారు. విధానపరమైన అంశాలను చూసుకోవాల్సింది అధికారులేనని, పోటీలు జరగనందున రిఫండ్ కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. తన తప్పేమీ లేదని, మంత్రిగా అది బాధ్యత కాదన్నారు. రాజకీయ కక్ష సాధింపు కోసమే దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఈరోజు కేటీఆర్ గారి మీద హైకోర్టులో కూడా వచ్చిన తీర్పు కేవలం విచారణ కొనసాగించడానికే చెప్పింది హైకోర్టు. ఇది అక్రమ కేసు, దీని విచారణ నిలుపుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోర్టుకు వెళ్ళాం. కోర్టేమి కేసును నిర్ధారించలేదు, ఇది తప్పు జరిగిందని చెప్పింది కానీ శిక్ష వేసింది కాదు. కేవలం విచారణ కొనసాగించడానికి మాత్రమే ఈరోజు కోర్టు అనుమతి ఇచ్చింది. విచారణకు సహకరిస్తాం. ఈ ముందు నుంచి కూడా కేటీఆర్ గారు 100% విచారణకు సహకరిస్తామని చెప్పాం. ఎందుకంటే మేము తప్పు చేయలేదు, అసలు అవినీతే జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా గ్రీన్ కో కంపెనీకి చెల్లించలేదు. ₹1 ఇవ్వలేనప్పుడు అక్కడ అవినీతికి ఆస్కారం ఎక్కడిది? అయినా ఇది ఎప్పుడు జరిగింది? రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన 3వ రోజే ఆ కంపెనీ ప్రతినిధులు రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఏడాది పాటు నువ్వు ఎందుకు కేసు పెట్టలే? ఏడాది తర్వాత ఎందుకు పెడుతున్నావు? కేటీఆర్ గారు అడుగడుగునా నేను ప్రశ్నిస్తా ఉన్నాడు, నీ తప్పిదాలను బయట పెడతా ఉన్నాడు, నీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎత్తి చూపుతా ఉన్నాడు. కనుక ఏడాది తర్వాత దాన్ని బయట పెట్టినావు. నిన్ను ఆ కంపెనీ ప్రతినిధులు కలిసిన విషయాన్ని నువ్వు ఎందుకు బయట పెట్టలే? మీడియాకి ఎందుకు చెప్పలే? అది మేం బయట పెట్టినాం. అంటే దీన్ని అంతా బట్టి చూస్తా ఉంటే కేవలం ఒక కుట్రతోని ప్రజల దృష్టి మరల్చడానికి ప్రభుత్వం చేస్తా ఉంది.